అనకాపల్లి జిల్లా పరవాడలో ఏఐఎంఎస్ అకాడమీలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలైన శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ విద్యార్థుల పాఠశాల కరెస్పాండెంట్ కేవి సత్యనారాయణ అభినందించారు. జీవీఎంసీ 85వ వార్డు అండమాన్ కొండయ్య వలస గ్రామంలో శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ స్కూల్లో నీట్ ఐఐటికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ అందజేశారు. పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మెంటల్ ఎబిలిటీస్ అభివృద్ధి చెందడం కోసం క్యారమ్స్ అండ్ చెస్ లాంటి కాంపిటీషన్ కూడా పెట్టాం. ఈ పోటీల్లో మరి క్రికెట్ నుంచి మన శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్ విజేతలుగా నిలిచారు. అలాగే ద్వితీయ స్థానంలో విజేత విద్యార్థి నికేతన్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. ఖోఖోలో సాయి విద్యా నికేతన్ గాజువాక ద్వితీయ స్థానంలో నిలవగా మరి సన్ రైజ్ స్కూల్ సభవరం ప్రథమ స్థానంలో నిలిచారండి. గర్ల్స్ సీనియర్స్ విభాగం నుంచి చెస్ మన విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్ ప్రథమ స్థానం వహించగా లక్ష్మీఎంఆర్ స్కూల్ ద్వితీయ స్థానం వహించారు. అలాగే చెస్ అండ్ సీనియర్స్ బాయ్స్ విభాగం నుంచి నలంద విద్యానికేతన్ ప్రథమ స్థానంలో ఉండగా మాస్టర్ మైండ్స్ విద్యానికేతన్ ద్వితీయ స్థానం వహించడం జరిగింది. మరియు జూనియర్స్ విభాగం నుంచి మాస్టర్ మైండ్ విభాగం చెస్ నుంచి ప్రథమ స్థానం వహించగా విజేత విద్యానికేతన్ ద్వితీయ స్థానం వహించాయి. అలాగే శక్తి స్కూల్ ప్రథమైన ద్వితీయ స్థానాలు చెస్ కాంపిటీషన్లో పొందడం జరిగింది. ఈ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్లో అన్ని పాఠశాలలు కలిసి పోటీ చేశాయి. మరి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి స్పోర్టివ్ స్పిరిట్స్ని ఏర్పాటు చేయాలని దీని ఉద్దేశం. గెలుపు ఓటములని తట్టుకునే శక్తిని పిల్లలకి అలవాటు చేయాలనేది ఉద్దేశంతో ఎయిమ్స్ అకాడమీ స్పోర్ట్స్ స్పిరిట్ని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఐఐటి అండ్ నీట్ సాధించినటువంటి ప్రతి పాఠశాల నుంచి 3 విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళు కూడా ఎయిమ్స్ అకాడమీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, మెడల్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగిందండి. పిల్లల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం కోసం టోఫెల్ ఎగ్జామ్, స్పెల్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసాం. వీటి నుంచి కూడా ప్రతి క్లాస్ నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఎయిమ్స్ అకాడమీ అన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులకి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి బహుమతుల ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.